హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ ఏంటంటే స్టేట్ సిలబస్లో మార్పులు జరగనున్నాయి అని ఇచ్చారు. ఏం మార్పులు జరుగుతున్నాయి? టోటల్ సిలబస్ అంతా చేంజ్ చేస్తున్నారా? ఏ క్లాసెస్ చేంజ్ చేస్తున్నారు? ఏ టెక్స్ట్ బుక్స్ చేంజ్ చేస్తున్నారు? ఏ సబ్జెక్టు చేంజ్ చేస్తున్నారు అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది ఈ వీడియోతోటి మనం క్లారిఫికేషన్ చేసుకుందాము. స్టేట్ సిలబస్లో మార్పులు. సిబిఎస్ఈ ఈ స్థాయిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలు అంటే అన్ని బుక్స్ కాదు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ బుక్సే. అందులో కూడా ఒక 30% చేంజ్ చేస్తే రావచ్చు. ఒకసారి చూద్దాం. పాఠశాల విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్పులు తీసుకురానుంది. స్టేట్ సిలబస్ స్థానంలో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ పాఠ్యాంశాలను రూపొందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో సిబిఎస్ఈ ఉంది. మళ్ళీ జాబ్ పర్పస్ కూడా సిబిఎస్ఈకి ఎక్కువ జేఈ, నీట్, సివిల్ సర్వీస్, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యేందుకు ఎక్కువ ఏది ఉపయోగపడుతుంది? సిబిఎస్ సిలబస్సే యూజ్ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకున్నట్టు అనిపిస్తుంది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులో పాఠ్యాంశాల్లో మార్పులు తేవాలని విద్యాశాఖ భావిస్తుంది. 2027-28 నుంచి దీన్ని అందుబాటులోకి తేవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు కాదండి, చాలా రోజులు ఉంది. ఇంకా ఇది 2006 కదా, 5-6 అకాడమిక్ ఇయర్, ఇది 6-7 ఇంకో అకాడమిక్ ఇయర్, 7-27-28 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అందుబాటులోకి తెస్తారట అని సమాచారం. రాష్ట్ర స్థాయి పాఠ్యపుస్తకాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ద్వారా ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా నిర్వహించే జేఈ, నీట్, సివిల్ సర్వీస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు మన విద్యార్థులు ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో ఈ దిశగా విద్యాశాఖ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు కాదు, మనం ఈసారి డిఎస్సి ఖచ్చితంగా ఉన్న పాత సిలబస్ తోటే చదివితే గెయిన్ అవుతాం. ఇంకా 2 ఇయర్స్లో ఎట్లయినా ఖచ్చితంగా డిఎస్సి వేస్తాడు. నెక్స్ట్ ఇయర్ వేసే ఆలోచన ఖచ్చితంగా ఉంది, వేస్తారు సమాచారం ప్రకారం. కాబట్టి మన పాత సిలబస్నే చదువుదాం. ఇది ఎప్పుడు 2027-28లో వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకేం టెన్షన్ లేదు. అందరూ హ్యాపీగా చదువుకోండి. మారినా కూడా అంత మొత్తం మారదు, ఒక 30-20% మారుతుంది, టోటల్ ఏం మారదు. అది కూడా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఓన్లీ. తెలుగు, ఇంగ్లీష్ అలాగనే ఉంటుంది. నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, నేను కూడా ఎదురు చూస్తున్నా. మనకి ఎగ్జామ్స్ ఇప్పుడు ఇక్కడ 31 వరకు ఉంటాయని అన్నారు, కానీ 20కే కంప్లీట్ అవుతున్నాయి కదా. కాబట్టి రెస్పాన్స్ షీట్ ఈ మంత్ ఎండింగ్ వస్తుంది అని అంటున్నారు. ఈ మంత్ 25th, 26th ఆ డేట్ వరకు, ఈ మంత్ లాస్ట్ వీక్ వరకు వచ్చే ఆలోచన ఉంది అని చాలామంది చెప్తున్నారు. రెస్పాన్స్ షీట్ వచ్చాక ఖచ్చితంగా ప్రతి రెస్పాన్స్ షీట్ పై వీడియో ఖచ్చితంగా చేస్తాను. మనకి ఎక్కడ మార్క్స్ కోల్పోయామో మనకు తెలుస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా టెట్ పేపర్ 2, పేపర్ 1 2 మీడియమ్స్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఓటీఆర్ వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్. మనం గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 రాస్తాం కదా, అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, అంటే మన బయోడేటా అది ఇది ఉంటుంది కదా, క్లాసెస్, క్వాలిఫికేషన్స్, అందులో ఏదైనా తప్పుగా ఉంటే ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంది అట చెప్తున్నారు. ఎందుకు ఇచ్చారంటే ఎస్సీ వర్గీకరణ రాబోయే కొత్త ఉద్యోగాల కోసం ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. తేదీలు జనవరి 19 నుండి ఫిబ్రవరి 9 వరకే ఉంది ఎడిట్ ఆప్షన్. ఖచ్చితంగా అందరూ ఒకసారి చూసుకొని ఎడిట్ చేసుకోండి. తప్పనిసరిగా ఏవేవి ఎడిట్ చేసుకోవాల్సినవి అంటే కొత్త కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికేట్లు, అదనపు విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్, కరెస్పాండెన్స్ అడ్రస్, ఈవీఎస్, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. గమనిక, ఓటీఆర్ వివరాలే భవిష్యత్తు ఉద్యోగ దరఖాస్తులకు ఆధారం కాబట్టి చాలా జాగ్రత్తగా పూర్తి చేయండి. ఎందుకంటే ఇందులో కరెక్ట్ ఏది కూడా మిస్ చేసినా మనకు వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. అంతే అండి, థ్యాంక్ యూ. ఇంకో విషయము, నేను నిన్న నుండి అంటే టెక్స్ట్ బుక్స్ బేస్డ్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను. 6th, 7th, 8th, 9th, 10th అప్ టు 10th వరకు ఉన్న మ్యాథ్స్ కంటెంట్
హోల్ సిలబస్ మొత్తము నేను టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ మొత్తం వీడియో ద్వారా మీకు అందుబాటులో ఉంచుతాను. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాను, అంటే ఫస్ట్ నెంబర్స్. 5th క్లాస్లో సహజ సంఖ్య నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. 6th క్లాస్లో హోల్ నెంబర్స్ టాపిక్ ఉంది. 7th ఇంటీజర్స్ ఉంది. 8th రేషనల్ నెంబర్స్ ఉంది. 9th రియల్ నెంబర్స్ ఉంది. కాబట్టి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంది. కాబట్టి మనం ఒక టాపిక్ నుండి మొత్తం సమాచారం తెలుసుకోవాలని ఒక టాపిక్ తీసుకున్నాను. ఆ టాపిక్ అయిపోయినాక నెక్స్ట్ టాపిక్, అలా మన కంటెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని వీడియోస్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.